24 సీట్లైన చంద్రబాబు వద్ద పవన్ జన సైనికులను తాకట్టు పెట్టారు. పవన్ అసలు రాజకీయ నాయకుడేనా? పొత్తులో భాగంగా ఇన్ని తక్కువ సీట్లకు ఒప్పుకుంటారా? ఇవి గత 3 రోజులుగా అధికార పార్టీ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు. పనిలో పనిగా జన సైనికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత ఇల్లు చక్కబెట్టుకోండయ్యా బాబు అంటే అది మానేసి పక్కింట్లో ఏం జరుగుతుందో తొంగి చూడడం వైసీపీ నేతలకు బాగా అలవాటైపోయింది. వైసీపీ నేతలకు ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన కంటే తెలుగుదేశం జనసేన కూటమిలో ఏం జరుగుతుందో అని చూడడం, అందుకు తగ్గట్లు విమర్శలు చేయడమే టాస్క్ గా మారిపోయింది. వైసీపీ నేతల విమర్శలు, పలువురు జనసేన మద్దతుదారుల ప్రశ్నలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిలో జరిగిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభలో సమాధానమిచ్చారు. పవన్ ప్రసంగం మొత్తం చూస్తే ఆవేశం, ఆలోచనల మేలు కలయికగా కనిపించింది. ఆయన ప్రసంగం తీరులో మార్పు కనిపించింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల చర్చ జరుగుతున్న ప్రతి అంశాన్ని పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేసిన పవన్ జనసేన మద్దతుదారులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. మరోవైపు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానంగా పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. 24 సీట్లేనా అని వైసీపీ విమర్శలు చేస్తోంది. 24 సీట్లతో మమ్మల్ని ఏం చేస్తామని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో తెలిసింది. జగన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు అంటూ జనసేనాని సవాల్ చేశారు. ఈ పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన మద్దతుదారులకు కూడా పవన్ చిన్నపాటి క్లాస్ స్పీకర్. జన సైనికులు నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది, 10 ఏళ్లుగా కష్టపడుతున్నాం, ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వస్తున్నాం. జనసేనకు తెలుగుదేశం తరహాలో క్షేత్రస్థాయిలో పూర్తి బలం లేదు. ఇప్పుడిప్పుడే అన్నిటినీ సమకూర్చుకుంటూ ఉన్నాం. కోట కూడా కడతాం, జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాం. సలహాలు ఇచ్చేవాళ్లు నాకక్కర్లేదు, నన్ను నమ్మి నాతో యుద్ధం చేసేవాళ్లే నా వాళ్ళు అంటూ జనసేన సానుభూతి పనులకు పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి పవన్ చాలా గొప్పగా చెప్పారు. రాజకీయ ధురంధరుడుగా అభివర్ణించారు. 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని పవన్ కొనియాడారు. మొత్తానికి తాడేపల్లిలో జరిగిన జనసేన తెలుగుదేశం కూటమి భారీ బహిరంగ సభ జన సైనికులు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇరు పార్టీల అధినేతలు రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యమంటూ సభావేదికగా ప్రజలకు క్లారిటీగా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జనసేన తెలుగుదేశం పొత్తు అంటూ స్పష్టం చేశారు. బహిరంగ సభ విజయవంతం కావడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు పోకుండా మేమిద్దరం ఒకటే అంటూ చాటి చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జన సైనికులు టీడీపీ శ్రేణులు ఇలానే కలిసి పనిచేయాలని సూచించారు. దీంతో జనసేన టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి చిచ్చుబెడుతున్న వైసీపీ నేతల వ్యూహాలకు చంద్రబాబు, పవన్ ఈ సభ ద్వారా చెక్ పెట్టినట్లయింది.